గురించి మళ్ళీ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఒక 5 నిమిషాలు కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఈ సంకల్ప్ తన 11 మందిని సంకల్ప్ ఇటు విన్నాం ఒకసారి. నువ్వు 11 మంది టీంని పిలుస్తావు అనుకున్నాను, 14 మంది వచ్చారు. అసలు అంటే క్రికెట్ టీం ఫుట్బాల్ కంటే ఎక్కువ టీం ఉన్నారు నీ దగ్గర. సో 14 మంది టీం పైకి వచ్చాక సో నాకు ఒకసారి మ్యాట్రిక్స్ సినిమా కనపడింది. సో మ్యాట్రిక్స్లో అంటే ఒక నాగాశ్విన్ కాదు, 14 మంది నాగాశ్విన్లు ఉన్నారు స్టేజ్ మీద. షాక్ అయిపోయాను నేను సో మీ టీంని చూసి. కాకపోతే 14 మంది నాగార్జునలా కనబడ్డారు కానీ 14 మంది డిఫరెంట్. అది ఎక్కడ తెలిసిందంటే ఒకటి చెప్పాడు, ఒకడు మార్చరీలో బాడీ అంతా కూల్ అనగానే అర్థమైపోయింది. సో వీళ్ళందరూ డిఫరెంట్. సో ఒక్కొక్కడు ఒక్కొక్క టైమింగ్లో ఉన్నారు. సో హోప్ మీ అందరూ సంకల్పే కాదు, సంకల్పంతో ఉన్న 14 మందికి మంచి భవిష్యత్తు ఉంది. సో అందరికీ సో ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎగ్జిక్యూట్ చేయాలంటే టాలెంట్, పేషెన్స్తో పాటు ఒక మ్యాడ్నెస్ ఉండాలి. ఒక మ్యాడ్నెస్ ఉంటేనే ఈ సినిమాని ఇంత అద్భుతంగా స్క్రీన్ మీదకి తీసుకురాగలరు. అది ఒక్కడికుంటే సరిపోదు, కెప్టెన్కి ఉంటే సరిపోదు, పనిచేసే ప్రతి టీం మెంబర్కి ఉండాలి. సో అంత మ్యాడ్నెస్ చూసాం మీ అందరిలో, మీ టీం అందరిలో. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్ అందరికీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇకపోతే సంగీత శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఒక 8 years 9 years బ్యాక్, ఇది చాలామందికి తెలియని ఒక విషయం, నేను చెన్నైలో ఆయన ఇంటికి వెళ్ళాను. మీరు మొన్న ఒక వీడియోలో చూపించారు, ఆయన ఇంటి ముందు ఒక చెట్టు, ఆయన క్యూట్గా ఉంటుంది ఇల్లు. ఇంటికి వెళ్ళాక ఆయనతో మాట్లాడుతూ, ఆయనది ఒక సపరేట్ గది ఉంది పైన. సో అది మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. ఆయనకు అప్పుడు ఆల్మోస్ట్ 87, 88 ఉంటాయేమో. మెట్లు కూడా మోకాల పర్వతంలో ఉంటుంది, అది మామూలు ఇల్లు కాదు, అది ఇలా ఎక్కాలి. సో ఆయన యంగ్స్టర్ లాగా ఎక్కేస్తాడు. మనం బాగా తిని వెళ్ళాం. ఓ 4 గేసకి నాకు ఆయాసం వచ్చింది. బట్ ఆయన అసలు హ్యాపీగా కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఈ కథ నాకు చెప్పారు. అమ్మ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, సినిమాలో ఇలా మాటలు ఉండవు, సినిమా అంతా ఒక పాటలుగా వెళ్తూ ఉంటుందని చెప్తే నేను అసలు మెస్మరైజ్ అయిపోయాను. సార్ సూపర్ థాట్ సార్, నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరిని ఉంటే చెప్పమ్మా, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి 8 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఏజ్లో ఆయనకున్న ప్యాషన్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఎలా పనిచేస్తుందో బాబు, దీన్ని తీసుకెళ్ళి అసలు ఆ మ్యూజియంలో ఇలాంటి ఒక బ్రెయిన్ దొరికితే బాగుంది ఇన్ ఫ్యూచర్లో అన్నంత ఒక ఇది వచ్చింది నాకు. సో సంగీతం గారు చెప్పాక నేను చాలామంది ప్రొడ్యూసర్కి నేను వెళ్ళి కలిశాను. సో నేను పనిచేసే ప్రొడ్యూసర్ కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ కథ వినటం జరిగింది, అది ఎక్కడా మెటీరియల్స్ కాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎప్పటికైనా సంగీతం గారి ఈ ఐడియా వెనక ఎవరైనా ఒకరు నిలబడితే బాగుండు. ఎందుకంటే నాకు అప్పుడు నిలబడేంత శక్తి లేదు, నేను పెద్ద డబ్బులు లేవు నా దగ్గర, నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదు. సో ఈ ఐడియా వెనక ఎవరైనా నిలబడితే బాగుండే నేను మనసులో గట్టిగా నమ్మాను, అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాగార్జున.